ఆమె తుమాకి భాలోభాషి పబ్లిక్. ఈ వీడియో చూసే ముందు ఒకవేళ మీరు ది కిల్లర్ గేమ్ ఎపిసోడ్ 1 అండ్ ఎపిసోడ్ 2 గనక చూడకపోయి ఉంటే అవి చూసి ఆ తర్వాత ఈ వీడియోని చూడండి. స్టోరీకి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. సో లాస్ట్ టైం నేను ఎక్కడ ఆపానంటే, యువర్ టైమ్ ఈజ్ అప్ ఆఫీసర్, మీరు ఈ రౌండ్ ఓడిపోయారు. మీరు అనుకున్నట్టు మీ చేతిలో ఉన్న ఫైల్లో ఎవ్వరూ కాదు. ఆ 5గురు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ స్టేషన్కి ముందు ఒక ఎన్వలప్ ఉంటుంది, అది ఓపెన్ చేసి చూడండి. అందులో ఆ 5గురి పేర్లు ఉంటాయి. థామస్, సిద్ధార్థ్, రాఘవ, యష్, గౌతమ్. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ 5గురిలో యష్ ఇంకా గౌతమ్ శివకుమార్కి చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ రౌండ్ ఓడిపోవడం వల్ల ఆ 5గురిలో ఒకరిని చంపేస్తున్నాను. అది ఎవరో తెలుసుకోవాలని ఉంటే నేను పంపిన లొకేషన్కి వెళ్ళండి. ఇంతలో ఆ లొకేషన్కి రీచ్ అవుతారు. అక్కడ ఒక పాతబడిపోయిన ఇల్లు ఉంటుంది. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే హాల్లో థామస్ డెడ్ బాడీ ఉంటుంది. అది చూసి ఇద్దరు షాక్ అవుతారు. అసలైన సర్ప్రైజ్ సోఫా కింద ఉంది ఆఫీసర్, చూడండి. నరేష్, ఆ సోఫా కింద ఏముందో చెక్ చేయి. నరేష్ వెళ్ళి చెక్ చేస్తాడు. అక్కడ తనకు ఒక ఫైల్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తాడు. సార్, ఇందులో థామస్ చేసిన ఇల్లీగల్ పనులు ఇంకా క్రైమ్స్ యొక్క ఎవిడెన్సెస్ ఉన్నాయి. అప్పుడే శివకుమార్కి కాల్ వస్తుంది. హలో ఆఫీసర్, గేమ్ ఎలా ఉంది? ఇప్పటికే మీకు దీని రూల్స్ మొత్తం అర్థమైపోయి ఉంటాయి. ఒకవేళ కాకపోతే మీకోసం మళ్ళీ ఒకసారి చెప్తా, వినండి. దిస్ గేమ్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ లక్. ప్రతి రౌండ్లో నేను అడిగే క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయగలిగితే మిగిలిన వాళ్ళ ప్రాణాలు కాపాడుకోగలుగుతారు. లేకపోతే రాంగ్ ఆన్సర్ చెప్పిన ప్రతిసారి ఒకరిని చంపేస్తాను, థామస్ లాగా. రేయ్, అసలు ఎవడ్రా నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? కూల్ ఆఫీసర్. నెక్స్ట్ రౌండ్ దాని గురించే. రౌండ్ 2 స్టార్ట్ చేద్దామా? నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను కిడ్నాప్స్ ఇంకా మర్డర్ ఎందుకు చేస్తున్నాను? కంగారు పడకండి, ఈ క్వశ్చన్కి మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను. బై ద వే, యూ కెన్ కాల్ మీ కిల్లర్. ఏమైంది సార్? వీడెవడో కానీ మనతో గేమ్స్ ఆడుకుంటున్నాడు. నెక్స్ట్ వీడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ కిడ్నాప్స్ ఇంకా మర్డర్ ఎందుకు చేస్తున్నానో గెస్ చేయమని ఆప్షన్స్ ఇస్తా అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళ ప్రాణాలతో ఉంటారు, లేకపోతే ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒకడిని థామస్ని చంపినట్టే చంపేస్తా అని చెప్పాడు. డౌటే లేదు, వీడికి ఖచ్చితంగా సైకోయే సార్. ఆప్షన్ ఏ మనీ కోసం, ఆప్షన్ బి నా సాటిస్ఫాక్షన్ కోసం, ఆప్షన్ సి రివెంజ్ కోసం. ఈ క్వశ్చన్కి మీరు రిప్లై ఇవ్వగలరు. మీ దగ్గర 15 సెకండ్స్ మాత్రమే టైం ఉంది ఆఫీసర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సార్, ఏం ఆలోచించకుండా ఆప్షన్ బి పెట్టేయండి సార్. సైకోకి డబ్బుతో కానీ పర్సనల్ రివెంజ్తో కానీ సంబంధం ఉండదు. ఆ టెన్షన్ గెయిన్ చేయడం, జనాల్ని చంపి సాటిస్ఫై అవ్వడం అంతే. కానీ శివకుమార్ మాత్రం ఎందుకో తెలీదు, ఆప్షన్ సి రివెంజ్ పెడతాడు. అదేంటి సార్ రివెంజ్ అని పెట్టారు? వెల్ డన్ ఆఫీసర్, వెల్ డన్. నేను చేసే ఈ పనులు చూస్తే ఎవడైనా నన్ను ఒక సైకో అనే అనుకుంటారు. ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం జనాల్ని చంపుతున్నా అనుకుంటారు. కానీ మీరు తెలివిగా రివెంజ్ కోసం చేస్తున్నా అన్నారు. ఈ ఆప్షన్కి మీరు ఎలా కంక్లూడ్ అయ్యారో తెలియదు, కానీ మీ లక్ చాలా బాగుంది. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేశారు. సో నేను మీకు ప్రామిస్ చేసినట్టే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ఆ 4గురిలో ఒకడిని ప్రాణాలతో వదిలేస్తున్నాను. నేను పెట్టిన లొకేషన్కి వెళ్ళండి. లొకేషన్ రిషికొండ. నరేష్, నువ్వు ఇక్కడే ఉండి మన టీంకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయి. బాడీని ఫారెన్సిక్ ఇంకా పోస్ట్ మార్టంకి పంపించి ఏమైనా క్లూస్ దొరుకుతున్నాయో లేదో చూడు. దిస్ హ్యాస్ టు బి రియలీ క్విక్. నేను కాసేపట్లో నీకు కాల్ చేస్తాను. ఓకే సార్ అని చెప్పి శివ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రిషికొండ రీచ్ అవుతాడు. అక్కడ అలా కాసేపు వెతకగా యష్ కనిపిస్తాడు. కానీ తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంటుంది. ఒళ్ళంతా ఎవరో దారుణంగా కొట్టినట్టు దెబ్బలు.
శివ వెంటనే తన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేస్తాడు. అలా ఒక 30 మినిట్స్ గడిచాక శివకుమార్ డాక్టర్ని అడుగుతాడు, సార్ తన సిచ్యువేషన్ ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, కానీ ఎవరో తనని చాలా టార్చర్ చేశారు, చాలా బ్లడ్ కూడా పోయింది. తను స్ప్రోలోకి రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. సో వీ విల్ ఇన్ఫార్మ్ యూ వెన్ హీఈస్ ఆల్ రైట్, నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి ఐసీయూ లోపల ఉన్న యష్ని చూసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడే హలో సార్. హా నరేష్ చెప్పు. బాడీని ఫారెన్సిక్ వాళ్ళకి పంపించాను. వెరీ గుడ్. క్లూస్ ఏమైనా దొరికాయా? బాడీ మీద మీ ఫింగర్ ప్రింట్స్ ఇంకా హెయిర్ శాంపిల్ దొరికాయి సార్. శివకుమార్ ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి, నా ఫింగర్ ప్రింట్సా? అవును సార్. ఈ కిల్లర్ ఎవడో కానీ గేమ్ని చాలా బాగా ప్లాన్ చేశాడు. వీలైనంత త్వరగా దీనికి అగేనెస్ట్గా మనం ఎవిడెన్సెస్ ప్రెజెంట్ చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అవును నరేష్, నువ్వు అక్కడే ఉండు, నేను కాసేపట్లో స్టేషన్కి వస్తాను. ఓకే సార్ అని అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు. స్టేషన్కి ఇంకా సగం దూరం ఉందనగా స్టేషన్కి ఎందుకు వెళ్తున్నారు ఆఫీసర్? రౌండ్ 3 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రిమైనింగ్ స్టోరీని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. ఇంతలో అసలు ఈ కిల్లర్ అవ్వడు, గెస్ చేయండి. కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితోనూ ఈ వీడియోని షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ టు ది స్టోరీ బుక్ ఎం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.